అందరికీ నమస్కారం. మొదటగా మన V55 ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడుమూరుకి టౌన్‌కి సంబంధించి దాదాపుగా గత 10 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా తాగునీటి సమస్య ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈరోజు హంద్రీనివా నదికి సంబంధించి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిశీలనలకు వెళ్లిన సందర్భంలో కోడుమూరుకు వచ్చినటువంటి ఈ యొక్క నీటి సమస్యని శాశ్వతంగా పరీక్షించే మార్గంగా కూడా ఈరోజు ఒక సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. గాలిదున్న ప్రాజెక్టు సంజయ్ ప్రాజెక్టు నుంచి దాదాపుగా 39 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లు రాబోతున్నాయి. శాశ్వతంగా కూడా కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలని కూడా ఆయన అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మొత్తానికైతే చూసుకుంటే కోడుమూరు నివాసుల వాసులకు ఎప్పటి నుంచో నీటి సమస్య త్వరలోనే పరిష్కారం కాబోతుందని కూడా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే టెండర్లు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 39 కోట్లతో గౌల్దిన్న ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఉంది అనేది మనకు స్పష్టం కూడా గమనించుకోవచ్చు.